ఎవరి జాతక చక్రంలోనైనా సరే రవి వృషభ రాశిలో ఉన్నట్లయితే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఈ షార్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వృషభం అది ఎర్తీ సైన్, సరే రవి ఫైరీ ప్లానెట్, కష్టపడి పనిచేయటం, శ్రమించటం అనే లక్షణాలకు వృషభ రాశి ప్రతీక. రవి కనుక వృషభ రాశిలో ఉన్నట్లయితే అటువంటి జాతకులు విపరీతంగా కష్టపడి పనిచేస్తారు, శ్రమిస్తారు. ఎక్కడైనా ఆఫీసులో మీరు సాఫ్ట్వేర్ జాబ్ కానివ్వండి, ప్రైవేట్ జాబ్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఇట్లా వృషభ రాశిలో రవి ఉన్న జాతక చక్రాల వారు పనికి అంకితమైపోతారు. సాయంత్రం 5 గంటలకి ఆఫీసు క్లోజ్ అవుతుంది అనుకుంటే చాలా మంది వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి జాతక చక్రాల వాళ్ళు బ్యాలెన్స్ వర్క్ ఉంది, పూర్తి చేసి వెళ్ళిపోదాంలే ఏమవుతుంది అనే యాటిట్యూడ్ తో ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. అందరూ వెళ్ళిపోయినా కూడా ఈ కొంచెమే కదా చేసి వెళ్ళిపోదాం ఎందుకు అంటే లాయల్టీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఒకవేళ వీళ్ళు ఏదైనా వ్యాపారంలో ఉన్నారనుకోండి, దానికే అంకితమైపోతారు. చాలా కష్టపడి వ్యాపారాన్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలి అనే ఆలోచనతో ఉంటారు. 24 గంటలు శ్రమిస్తారు. అయితే ఒకవేళ వృషభ లగ్నం అనుకోండి, అలాంటి జాతక చక్రాలలో రవి వృషభంలో ఉన్నాడు అనుకోండి, గాడి చాకరీ చేస్తుంటారు వీళ్ళు. వీళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే దేన్నైనా విత్ స్టాండ్ చేసుకోగలరు, ఫిజికల్ వర్క్ ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు, చేయగలరు. అంటే ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ అయినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి వీళ్ళకి న్యాచురల్గా వస్తుంది. ఇలాంటి జాతక చక్రాల వాళ్ళకి స్టబర్నెస్ ఎక్కువగా ఉంటుంది, చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరెన్ని చెప్పినా కూడా విని ఊగొడతారే కానీ వాళ్ళ పద్ధతి మటుకు మార్చుకోరు, అంత మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ రవి వృషభంలో ఉన్నప్పుడు ఒక ఇబ్బంది ఉన్నది. అత్యంత బలంగా ఉంటే పర్వాలేదు, రవి షడ్బల చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే షడ్బల మీరు చెక్ చేసుకోండి. రవి కనుక వృషభంలో ఉన్నప్పుడు అత్యంత బలంగా ఉండటం అవసరం. అంటే రవి కనుక బలహీనంగా ఉన్నట్లయితే వీళ్ళు కొన్ని దురలవాట్లకు అలవాటు పడే ప్రమాదం ఉన్నది. అంటే ఈ గుట్కా నమలటం, గుట్కా నమిలి అక్కడ పడితే అక్కడ ఉమ్మేయటం, లేకుంటే స్మోకింగ్ చేయటం, డ్రింకింగ్ చేయటం, ఇలాంటి దురలవాట్లను చేసుకుంటారు. పైగా నోటి శుభ్రత అనేది ఉండకపోవచ్చు. ఇటువంటి జాతక చక్రాల వారి నోటి నుంచి దుర్వాసన వచ్చే ప్రమాదం కూడా ఉన్నది.